కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 వరకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అంటే లాభాలు తర్వాత ఈ యొక్క జీతభత్యాల్లో ఆదాయం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇకపోతే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా కనబడుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు చక్కగా గౌరవింపబడతారు. మీరు అవమానాలు చాలా తక్కువగా మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం ఎలా ఉందండి గ్రహస్థితి అని అంటే, శని 9, 8 ఏళ్లలో రజిత సువర్ణమూర్తిగా ఉంటాడు. ఇకపోతే గురుడు 12 ఏళ్లలో తామరమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరు కలిసి 8, 2ల్లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. అందువలన పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. 1 ట్రిప్లోనే మీకు వెంటనే పనులు కావు. అదేవిధంగా రాజు సూర్యుడై చంద్రుడు మంత్రిగా ఉండి మళ్ళీ తర్వాత సైన్యాధ్యక్షుడు రవిగా ఉండడం, ఇలా అనేకమైనటువంటి ఈ యొక్క నవనాయక ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి ఈ సంవత్సరము సంపూర్ణమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు, ఈ కర్కాటక రాశి వారు విద్యార్థులు అనేకమైనటువంటి పరీక్షలు రాస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రొటీన్గా అకాడమిక్ ఎగ్జామ్స్, వాటిల్లో మీరు ఫెయిల్ అవ్వడం ఇలా కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరము కాస్త పికప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి యొక్క శని డిస్ప్లేస్మెంట్ అవ్వాలి. రాహు ఇంట్లోకి శని వెళ్ళాలి, మళ్ళీ ఆ రాహు శని ఇంట్లోకి రావాలి. పరివర్తన యోగాల వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీరంతా కూడా సంపాదిస్తున్నారు. మరి అనేక రకమైనటువంటి ఆదాయపు మార్గాలు పెరుగుతాయి. మీకు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కువ ఆదాయాలు అవన్నీ కూడా మీకు కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు, వాళ్ళంతా కూడా స్కూళ్ళల్లో సరే అత్యధికమైనటువంటి ప్రతిభను చూపించేటటువంటి అవకాశాలు మార్చి 29, 2025 తర్వాత మనకు కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు విద్యార్థులు అనేక రకమైనటువంటి పరీక్షలు రాస్తూ ఉంటారు. మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్ రావాలా, కొనుక్కున్నటువంటి ఈ యొక్క స్కూళ్ళల్లో సీట్లు రావాలా అని ఇవన్నీ కూడా మొదటి రౌండ్కి మీకు జరగకపోయినా తర్వాత రౌండ్కి స్లోగా మీకు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ మీరు కోర్టులో వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు జరిగి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అంగుళం కూడా కేసు కదలడం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు తమపై ఉన్నటువంటి కోర్టు కేసుల్లో అనుకూలంగా మీకు తీర్పులు గతంలోనే వచ్చేసినాయి. ఆ తర్వాత ఇప్పుడు కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము కాస్త పుస్తకాల పఠనం ఎక్కువగా చేయాలి, దేవుడి గురించి ఎక్కువగా ధ్యానం చేయాలి, ఎక్కువగా తెలుసుకోవాలనేటటువంటి ఆతృతతో మీరంతా కూడా సంవత్సరం అంతా కూడా జరపడం జరుగుతుంది. అయితే వేసినటువంటి పునాది ఎక్కడికి పోదు. కాబట్టి దేవుడి కోసం మీరు వేసుకుంటున్నటువంటి ఈ రహదారి కానీ ఈ దారి కానీ మీకు విజయాల పరంపరను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో రైతులు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తూ మంచి రాబడిని సంపాదించే వారిగా మీకు ఉంటారు. కొత్త ఖరీదైనటువంటి వస్తువుల్ని వాళ్ళు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి విద్యార్థులు మేము విదేశాలకు వెళ్ళాలా, అమెరికాకు వెళ్ళాలని కలలుగంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు కాస్త వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అదే విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి లేబర్ అనేకమైనటువంటి
వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చిన్న అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 1కి 2 సార్లు మీరు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్కార్ అవార్డులు లాంటివి, నోబెల్ ప్రైజ్ లాంటి అవార్డులు వచ్చేటటువంటి స్థాయిలో ఈ యొక్క కర్కాటక రాశి దూసుకు వెళ్ళిపోతుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి ఆ యొక్క ఈ చదువుల యుద్ధంలో గెలుపు మీదే అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వీళ్ళు బంగారాన్ని ఈ సంవత్సరం కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మీ చేత్తో బంగారాన్ని ఇవ్వకండి. కాబట్టి ఎవరికైనా ఎరువిచ్చినా ఇదంతా కూడా ఇచ్చిన ఎందుకు మీకు తలపోటు. కాబట్టి బంగారం ఈ సంవత్సరంలో కొంచెం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయం బాగా చేసి చక్కగా ధనాన్ని సంపాదించి ఖరీదైనటువంటి వస్తువుల్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి కొనిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మరి వాహన సౌఖ్యం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాహనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రకంగా స్త్రీలకు కూడా కాస్త ఒక విధమైనటువంటి మనశ్శాంతి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు చెప్పింది, పోలీస్ ఆఫీసర్స్ జడ్జెస్ చెప్పింది, మీకు పెద్ద మనుషులు మీ బంధువులు మీరు మీ శ్రేయస్సు కోసం కోరి చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ముందుకు వాళ్ళని చెప్పుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయండి అంటే, మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే చక్కగా కందికాయలు ఉంటాయి కదా, కందికాయలను ఉడకబెట్టి లేదా కందిపప్పును ఉడకబెట్టి మరి ఆ సాంబార్ కాసి ఆ పేదవాళ్ళకి అన్నదానము మీరు అధికంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చేమలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి, వాటికి జీవరాశులన్నిటికీ కూడా మీరు కొంచెం పంచదారని కానీ లేకపోతే గోధుమ నూకని కానీ ఆ నల్ల చేమలు ఉండే చోట మీరు వేసి వాటి యొక్క రుణాన్ని మీరు తీసుకోవచ్చు. తద్వారా మీకు పట్టినటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అనాథ పిల్లలకి సేవ చేయండి. తర్వాత సాధు పొంగవులకి మీరు సహాయం చేయడం ద్వారా మీకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.